హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇయాలిటీ స్పెషల్ ఏంటంటే కూరగాయలలో రారాజు వంకాయ కూర. కాకపోతే దాన్ని మసాలా గుత్తి వంకాయ వండుకుంటే మాత్రం మస్తు కిరాకు ఉంటుంది. ఈరోజు చేయబోతున్న మసాలా గుత్తి వంకాయ, పల్లీలు కానీ నువ్వులు కానీ అల్లం వెల్లుల్లి కానీ ఇవి టోటల్ ఏంటంటే ఫ్రెష్గా నూరుకొని గ్రైండర్ వేసుకొని చేసుకుంటే చాలా అద్భుతమైన రుచి వస్తుంది. అదే ఫార్మాట్ అన్నమాట ఇప్పుడు చేసేది. మసాలా గుత్తి వంకాయ, మామూలు గుత్తి వంకాయ కాదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే వైట్ రైస్లో కానీ, బిర్యానీ రైస్లో కానీ, చపాతీలలో కానీ, పుల్కలలో కానీ, తందూరులో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి అసలు వెజ్లో తిరగలేని కర్రీ అంటే ఓన్లీ గుత్తి వంకాయ. ఈరోజు చేసి చూపిస్తున్నాను, చూడండి. ముక్కుడు గరమనక పల్లీలు వేసుకోవాలి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు, ఎండు మిరపకాయలు, బిర్యానీ ఆకు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి ముక్కలు వేసుకొని సన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు గోలించుకోవాలి. ఇట్లా గోలించుకున్నాక గ్రైండర్లో వేసుకోవాలి. అందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు, కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లెక్క రుబ్బుకోవాలి. బగోని గరిపోయినాక సరిపడా నూనె పోసుకొని మనము కాట్లు పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు నూనెలో గోలించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బగోన్లే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక పసుపు వేసుకొని 1 నిమిషం పాటు గోలించుకోవాలి. మనము ముందుగాల గ్రైండర్ చేసుకున్న పేస్టును ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అట్లనే కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇలా సరిపడా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. కళ్యామాకు, కొత్తిమీరాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా గోలించుకున్నాం కదా వంకాయలను ఇందులో వేసుకొని మరొక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో సన్నని మంట మీద కూర చిక్కగా దాకా ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మసాలా గుత్తి వంకాయ కూర తయారైపోతుంది. చూసిరే కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది, వాసన కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ట్రై చేద్దాం, ఇక మస్తు ఆకలైతే చూస్తేనే. ఓకేనా? చూసిరే ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, తినే చూస్తా. వాసన మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. అయితే అన్ని రకాల మసాలా దినుసులు, పల్లీలు అవన్నీ వేసినాం, చింతపండు వేసినాం కాబట్టి, చింతపండు కొద్దిగా వేసినాం కాబట్టి లైట్గా పులుపు. అయితే ఏంటంటే కొందరు చింతపండు వేసుకోరు. దీనిలో ఏంటంటే మొత్తం కూర చల్లారిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుంటారు. మీ ఇష్టం, నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే చింతపండు వేసుకోవచ్చు. కానీ చింతపండు వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. నాకైతే కర్రీ బాగా నచ్చింది. అంటే నా ఫేవరెట్ డిష్ కూడా ఇదే అనుకో, గుత్తి వంకాయ సాంబారు ఉంటే కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్,
మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ వండుకుంటే ఖచ్చితంగా ఈ బ్లూ కలర్ ఉన్న వంకాయలు మాత్రమే తెచ్చుకొని వండుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా వంకాయలతో అంత టేస్ట్ రాదు. ఇవైతే కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతే మన అంత సాఫ్ట్గా ఉడుకో. మన వంకాయలు ఉంటాయి కదా, అవి కర్రీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా దాంట్లో ఏంటంటే కర్రీ చేసుకున్నప్పుడు నువ్వుల పొడి, పల్లె పొడి వేసుకుంటే ఇంకా అద్భుతమైన రుచి వస్తుంది. వంకాయ కూడా ఉప్పు, కారం, మసాలాలు, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. అయితే ఏంటంటే ఈ గుత్తి వంకాయ వండుకున్నప్పుడు ఖచ్చితంగా గ్రేవీ అనేది కొంచెం పల్చగా వచ్చే విధంగా చూసుకోండి. ఎందుకంటే స్టవ్ ఆఫేసి దించేసుకున్నాం అనుకో, చల్లారగానే కొంచెం చిక్కగా అయిపోతుంది. అందుకనే కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి. మనం దించేసుకొని చల్లారగా కొంచెం చిక్కగా అవుతుంది. అయితే గుత్తి వంకాయ ఎప్పుడైనా కొద్దిగా మామూలుగా అటు బాగా పల్చగా కాకుండా ఇటు మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంటే మాత్రమే సూపర్ అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఈరోజు రెసిపీ చాలా బాగా నచ్చింది. మస్తు కమ్మైంది కూర కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.